glorified alone, Father Lord, and you be with us, Lord. You lead us, Father Lord, and help us to get connected to you, Father Lord, and to your cross, Father Lord. And thank you so much, Father Lord, for this time. In Jesus' mighty name, I pray. Amen. So we'll sing Climb with Santosame Samadhanam, a medley together. There is no one else.
church and let's continue our worship. इस समय एक हिंदी गीत गाएंगे, आवाज उठा के गाएंगे. आवाज उठाएंगे, हम साज बजाएंगे, यीशु महान अपना, ये गीत सुनाएंगे, यीशु महान अपना, ये गीत सुनाएंगे. आवाज उठाएंगे, संसार की सुंदरता में ये रूप जो तेरा है, इन चांद सितारों में ये अक्ष जो तेरा है. महिमा की तेरी बातें हम सबको बताएंगे, यीशु महान अपना, ये गीत सुनाएंगे, यीशु महान अपना, ये गीत सुनाएंगे. आवाज उठाएंगे, तेरा खजाना है, एक पाक मोहब्बत का, यहाँ पा न सका कोई, सागर है तुलगत का. हम तेरी मोहब्बत से दिल अपना सजाएंगे, यीशु महान अपना, ये गीत सुनाएंगे, यीशु महान अपना, ये गीत सुनाएंगे. आवाज उठाएंगे, एक सखा हमको, तू पाप के सागर में, और बन के मनुष्य आया, आकाश से संसार में. मुक्ति का तू दाता है, दुनिया को बताएंगे, यीशु महान अपना, ये गीत सुनाएंगे, यीशु महान अपना, ये गीत सुनाएंगे. आवाज उठाएंगे, हम साज बजाएंगे, यीशु महान अपना, ये गीत सुनाएंगे, यीशु महान अपना, ये गीत सुनाएंगे. आवाज उठाएंगे. Amen. సమయంలో మనం ఒక తెలుగు పాట పాడుకుందాం, నా జీవిత కాలం అంతా. Amen. ఆయన మనకు చేసిన మేలులు, మనకి చేసిన ఎన్నో అద్భుతాలు మనం ఎంత వెలగట్టినా చెల్లించలేము, అవునా కదా? Amen. సమయంలో మరి మనము ఆయన మనకు చేసిన మేలులు గుర్తు చేసుకొని ఈ యొక్క పాట పాడుకుందాం. Amen.
నిజమే కదా, ఏమి అర్పించినా కూడా సరిపోదు మన జీవితంలో. అలానే ఇంకొక కొత్త పాట పాడడం, హోసన్న యూదుల రాజుకే. మీకు తెలియకపోయినా పర్లేదు, 2 times పాడతాం కాబట్టి రిపీట్ ఆఫ్టర్ దిస్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని నాశన నాకున్నను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరేదు. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని పగిలిన నా గుండెను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరేదం. ఓ సన్నా, ఓ సన్నా, యూదుల రాజుకే. ఓ సన్నా, ఓ సన్నా, రానున్న రాజుకే. ఓ సన్నా, ఓ సన్నా, యూదుల రాజుకే. ఓ సన్నా, ఓ సన్నా, రానున్న రాజుకే. మట్టి నుండి తీయబడితిని, మరలా మట్టికే చేరును. మట్టి నుండి తీయబడితిని,
నాటి శ్వాస విడిచే వరకు నాటి శ్వాస విడిచే వరకు హృదయముతో నా గొప్ప దేవుని చదివిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరేదా. Please be seated. Now we'll have welcome. ఈ యొక్క సమయంలో చిన్న ప్రార్థన చేసుకున్నాము. వాళ్ళకున్న తండ్రి, గొప్ప దేవ, నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి, నైట్ కాలం మొదలుకొని ఉదయకాలం వరకు కాచి కాపాడి సజీలెక్కించిన గొప్ప తండ్రి, నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి, మీ ఆరాధన కలిగి ఉండడం ఎంతో గొప్ప ధన్యత తండ్రి. నీకే వేలాది వందనాలు తండ్రి. ఆరాధన కలిగి మీకు విజేత కలిగి జీవించే భాగ్యాన్ని మాకు అందరికి కూడా దయచేసి దీవించి ఆశీర్వదించండి తండ్రి. తండ్రి, ఇప్పటి వరకు మమ్మల్ని ఎంతో కాచి కాపాడిన తండ్రి. మా ప్రయాణంలో తోడుగా ఉండి సంఘం వరకు సేఫ్గా చేర్చిన విధానం బట్టి నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. తండ్రి, ఆరాధన అంతా మీరు తోడుగా నీడగా ఉండి ముందుకు నడిపించమని చిన్ని పారుగా యేసుక్రీస్తునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గుడ్ మార్నింగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎలా ఉన్నారు? సో నేను నా భార్య చాలా సంతోషంగా ఉన్నాం. మీరు కూడా సంతోషంగా ఉన్నారని మేము నమ్ముతున్నాము. ఆమేన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆమేన్. ఈ యొక్క సమయంలో మనము వాక్యం చదువుకున్నాము. కీర్తనలు 68వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నాము. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 68 వర్స్ 9. దేవా, నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి. అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి. ఆమేన్. ఇక్కడ దేవా నీ స్వాస్థ్యము అంటే దేవుని స్వాస్థ్యమైన మనము. స్వాస్థ్యము అంటే ఏంటి తెలుసా? ఎనీబడి గెస్ ఇట్? వాట్ ఈస్ ద మీన్ స్వాస్థ్యము? స్వాస్థ్యము అంటే ఆస్తి. సో మనము దేవుని యొక్క ఆస్తి అయి ఉంటున్నాము. ఎవరైనా మన దగ్గరికి వచ్చి నీ ఆస్తి ఎంత అన్నప్పుడు మన యొక్క ఆస్తి వివరాలు చెబుతాము. ఇట్ అవునా కాదా? సో ఫర్ ఎగ్జాంపుల్, తిరుపతి దగ్గరికి వెళ్ళి తిరుపతి నీ ఆస్తి ఎంత అంటే గండి మైసమ్మలో 2 ప్లాట్లు నా ఆస్తిగా చేసుకున్నాను, సురారంలో 2 ప్లాట్లు నా ఆస్తిగా చేసుకున్నాను అంటాడు. సో అదే దేవుని దగ్గరికి వెళ్ళి ఎవరైనా ప్రభువా నీ ఆస్తి ఎంత అని అడిగితే దేవుడు అంటాడు, దేవుడు నిన్ను నన్ను చూపిస్తాడు. ఆమేన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనము దేవుని యొక్క ఆస్తి అయి ఉంటున్నాము. ఎవరైనా ప్రభువు దగ్గరికి వెళ్ళి ప్రభువా
నీ ఆస్తి ఎవ్వరు అంటే నా రక్తం పెట్టి కొనుక్కున్న ప్రజలు ఉన్నారే వారే నా ఆస్తి అన్నారు. ఐ మీన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాట్ ఏ ప్రివిలేజ్ ఇట్ ఇస్. ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకు దయచేసి ఉన్నాడు. మనము దేవుని యొక్క ఆస్తి అంటున్నాము. నిన్ను నన్ను దేవుడు తన ఆస్తిగా తన స్వాస్థ్యంగా చేసుకున్నాడు. సో మనమందరము దేవుని యొక్క ఆస్తి అంటున్నాం కాబట్టి మనమందరము ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి. ఎల్లప్పుడూ మనము దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఆమేన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దిస్ టైమ్ ఐ వెల్కమ్ యు ఆల్ ఇండియన్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ హైదరాబాద్. థ్యాంక్ యూ. ఈ సమయంలో నేను వెళ్ళే ముందు ఒక తెలుగు పాట పాడుకున్నాం, నశించు ఆత్మజన్యం. నశించు ఆత్మలన్నీయు చేజారిపోచుండగా పరితాపనందేసు ప్రియమార నిన్ను పిలువ పరికించుమయ్యా సోదరా. ఓ నశించు ఆత్మలన్నీయు చేజారిపోచుండగా పరితాపనందేసు ప్రియమార నిన్ను పిలువ పరికించుమయ్యా సోదరా. ఓ ఓ ఈ పాపభారమంతా ప్రభు యేసు మోసెగా, ఈ పాపగాయములకు ఆ యేసు మార్గగా. అసమానమైన ప్రేమ గనుమ ఈ సువార్తను, అసమానమైన ప్రేమ గనుమ ఈ సువార్తను లోకాన చాటగా, లోకాన చాటగా, లోకాన చాటగా, లోకాన చాటగా. నశించు ఆత్మలన్నీయు చేజారిపోచుండగా పరితాపనందేసు ప్రియమార నిన్ను పిలువ పరికించుమయ్యా సోదరా. ఓ ఓ ఆమేన్. Good morning, brothers and sisters. శుభోదయములు సహోదరి సహోదరులకు. This is the time we partake in the communion. ఇది ప్రభువులలో పాల్గొనే సమయము. We remember approximately 2000 years ago how Jesus was brutally crucified on behalf of all of us as a substitute for us. దాదాపు 2000 సంవత్సరాల ముందు మన కోసము ఎలా అయితే క్రూరంగా క్రీస్తు శిలువ మీద మరణించి ఉంటున్నాడో అది జ్ఞాపకం చేసుకునే He went above and beyond his call of duty. ఆయన పిలుపు కంటే అధికంగా ముందుకు వెళ్ళి ఆయన చేసి ఉంటున్నాడు. So we will, just meditate on how he went the second mile for us, extra mile for us. ఇప్పుడు మనము
ఆ ఇంకొక మైలు ఎలా దాటి తను ముందుకి వచ్చి ఉంటున్నాడో మనం చూద్దాం. We will focus on Matthew 5 verse 41. మత్తయి సువార్త 5వ అధ్యాయము 41వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 41వ వచనం. ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళము. ఆమేన్. Right. So here we see how in the Roman world, when Rome was ruling the world, sometimes they used to, the Roman soldiers, as Jesus and his disciples were walking, or other disciples were walking, or anybody, they would make them carry all their helmet, their, all the, doll and what do you call that? Everything. They would make them carry that and walk 1 mile. Sometimes they would make fun of them while they're walking. They will make them walk 2 miles. So, Jesus and his disciples, Jesus encouraged them not to grumble and complain, but if they are forced to go with all that heavy load on them, 1 mile, 2 miles, it's okay. Go ahead, do that, because that will show how much you love God. రోమా సామ్రాజ్యం అప్పుడు ఏలుతూ ఉన్నప్పుడు వాళ్ళు ప్రజలు అలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ సామాను, వాళ్ళ హెల్మెట్ కానీ వాళ్ళ ఆయుధాలు కానీ వీళ్ళకి అప్పచెప్పి మాతో పాటు నడవమని చెప్పేవాళ్ళు. 1 మైళ్ళ 2 మైళ్ళ వాళ్ళు ఎంత దూరం వెళ్తున్నారో అంత దూరం వెళ్ళమని చెప్పి వాళ్ళని పిలుచుకొని పోయేవాళ్ళు. కానీ యేసుక్రీస్తు ఇక్కడ తన శిష్యులకు ఏం చెప్తా అంటున్నాడంటే, వాళ్ళు ఎంత దూరము మిమ్మల్ని పిలిచినా కూడా మీరు అంత దూరం వాళ్ళతో వెళ్ళండి, ఎందుకంటే దాని ద్వారా మీరు దేవుని పట్ల ఏదైతే ప్రేమ కలిగి ఉంటున్నారో అది వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పి. Sometimes you are walking in one direction, but when you meet the soldiers, they will make you walk in the opposite direction. So it's your heart is tempted to rebel and say no, I let me hide, let me run away, but you are forced to do what the soldier tells you to do. మీరు ఒక వైపు వెళ్తుండొచ్చు, వాళ్ళు పిలిచి మిమ్మల్ని అవతల వైపు తీసుకెళ్తుండవచ్చు. అలాంటప్పుడు మనకు అనిపిస్తుంది, వాళ్ళు చూసినప్పుడు అరే వాళ్ళ దగ్గర నుంచి దాక్కోవాలి, లేదంటే వాళ్ళ దగ్గర నుంచి పారిపోవాలి అని కాదు. లేదంటే ఇక్కడ యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే వాళ్ళతో పాటు మీరు వెళ్ళండి అని చెప్పి. Let us think about what Jesus did for us. How hard was it for Jesus to be a substitute for us? యేసుక్రీస్తు గురించి ఆలోచిద్దాం. ఆయనకి ఎంత కఠినంగా అనిపిస్తుండొచ్చు, మన కోసం ఎంత దూరం వరకు వెళ్ళాడో. He had to physically separate himself from the Father because he had to come into the dark, by taking up all our sin into virtual darkness, because his Father was light. శరీరకంగా దేవుడికి తండ్రికి దూరంగా అవ్వాల్సి వచ్చింది, మన పాపాలు మన దోషాలు మోపుకున్నాడు కాబట్టి. He was with the heavenly Father, he was right next to him, but he had to leave all that to come down, to suffer, to be with us. తండ్రి అయిన దేవుడి దగ్గర అతను ఉన్నాడు, కానీ అవన్నీ వదులుకొని మన కోసము ఈ శ్రమలు సహించడానికి వచ్చింది. He had to fulfill all the Old Testament prophecies, whether he knew them, did not know them, he had to fulfill all of them. పాత నిబంధనలో ఉన్న ప్రవచనాలన్నీ నెరవేర్చవలసిన బాధ్యత తనకి ఉన్నది. Even during his birth, he had to flee to Egypt to be away from being killed by the king. తను పుట్టంగానే ఐగుప్తు దేశానికి పారిపోవాల్సి వచ్చింది, ఆ చెప్పాల్సుకున్న రాజు నుంచి పారిపోవడానికి. As a baby in a small crib, we see cribs during Christmas time, he had to be vulnerable, he had to be fed by a human, even though he is Jehovah Jireh, the feeder of the whole world. ఆయన సమస్తముకి సృష్టికర్త అయినా కూడా మన కోసమై శరీర రూపకంగా శిశువుడిగా వచ్చినప్పుడు ఇంకొకరి దగ్గర నుంచి తను పెంపకం పొందుకోవాల్సి వచ్చింది. He was a very just, God is very just, but he had to face all the injustice, all the merciless way that they were treating him, all that, even though he is the Father of mercy. ఆయన
కృపగలిగిన దేవుడైనా కూడా, ఆయన నీతిమంతుడైనా కూడా మన కోసము అవినీతి నుంచి తను దాటుకొని రావాల్సి వచ్చింది. He had to live 100% for us and 0 for himself. 100% మన కోసం జీవించాడు, సున్నంగా తన కోసం తాను జీవించాడు. He had no permanent address. No, the Son of Man has no place to lay his head. దేవుడి కుమారుడికి తల వాల్చుకోవడానికి ప్రదేశం లేదు. Tirupati has 2 flats, but he has 0. తిరుపతి అన్నకి 2 ప్లాట్లు ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తుకి ఒక దగ్గర లేకుండా. He had to not have any wife, kids, nothing. No offspring that will keep his name. భార్య పిల్లలు తన వంశావళి రావాల్సిన ఆ బాధ్యత తీసుకోలేకపోయాడు. He had to leave his friends behind who had to sacrifice themselves, who had to also be brutally murdered for the sake of the gospel. తన స్నేహితులను వదిలేసి ముందుకొచ్చి ఉంటున్నాడు. ఎలా అంటే వాళ్ళు కూడా ఒక సమయం వచ్చినప్పుడు వాళ్ళు కూడా స్వార్థ కొరకే మరణించవలసి వచ్చింది. Through all this, he had to still love his enemies, people who put him on the cross. ఇవన్నిటిలో తన శత్రువులను తను ప్రేమించవలసి వచ్చింది, ఎవరైతే తనను సిలువ మీద పెట్టి ఉంటున్నారు. What a great friend he is. What a great savior. What a great God we worship. ఎంత మంచి స్నేహితుడు, ఎంత మంచి రక్షకుడు మనకి ఉంటున్నాడు, ఎంత మంచి దేవుడు మనకు ఉంటున్నాడు. So think about myself. I think about when I'm tired or I'm busy in the game of chess. If somebody says I want this help or that help, I can say, just give me a break. I can't do that right now. నేను అలసిపోయి ఉన్నా, ఒక చెస్ గేమ్ లో బిజీగా ఉన్నా, ఎవరన్నా ఇది చేయి అది చేయి అని అడిగినప్పుడు, లేదు నేను అది చేయలేను ఇప్పుడు అని చెప్తాను. So you can ask my wife about how selfish I can be, but we are worshipping a God who was selfless, who went the extra mile. యేసుక్రీస్తు అలా సెల్ఫిష్ గా లేకుండా తను ఇంకొక మైలు దాటుకొని వచ్చి ఉంటున్నాడు. So what does this mean to us? It means we need to love others. దీని అర్థం ఏంటంటే ఇతరులను మనం అలా We ప్రేమించాలి. need to be generous in our giving. మనము ఇచ్చేటప్పుడు ధారాళంగా ఇవ్వాలి. And do more than what is expected for us. That is how we say, I am a disciple of Jesus. మన నుంచి ఎంతైతే ఆశిస్తున్నారో దానికంటే ఎక్కువగా మనం ఇవ్వాలి. దాని ద్వారానే మనం యేసుక్రీస్తు యొక్క శిష్యులమని తెలుస్తుంది. So as we partake in the communion today, let us think about our hearts. Are we selfless, selfish? Who is the God we are trying to imitate? Let us reflect. మనం ఇప్పుడు ప్రభువులలో పాల్గొనే ముందు అలా స్వార్థం లేకుండా మనం ఉంటున్నామా, మనం ఒకసారి ఆలోచించుకొని ధ్యానిద్దాం కొద్దిసేపు. Let us take a minute, think about our hearts, then we'll get into the prayer. కొద్దిసేపు ప్రార్థనలో ధ్యానించుకుందాం. At this time, we will partake in the communion, which is the body and the blood of Jesus. We remember that in the form of the bread and the grape juice that we partake in. Let us pray to God. Lord, we thank you for your nature, for your selflessness, for how you are 100% for others and 0 for yourself. How you always thought of, we are in a mess and you need to bring us out of that, out of the muck and mire. Lord, thank you for your sacrifice. How through that you restored our relationship with God. You made us good in the eyes of a compassionate God. Lord, you've set an amazing example for us. Help us to imitate as we partake in this communion. Help us to cleanse
our hearts and be selfless like you were, be pure like you were, Father. Thank you for this day. Be with us. We love you. Pray all this in Jesus' name. Amen. There ends the communion, and this time I just want to read a scripture to encourage us to be generous in giving, especially to the poor, and meet the needs of the church. ఇంతటితో ప్రభు వల్ల ముగుస్తుంటుంది. మనము కానుకలు ఇచ్చే సమయంలోకి వెళ్తా ఉంటున్నాము. కానుకలు ఇచ్చే ముందు చిన్న వాక్యంతో సోదరు మనల్ని Let's ప్రోత్సహిస్తారు. read Proverbs 11 verse 24 and 25. సామెతలు 11వ అధ్యాయము 24, 25. ఆ రెండు వచనాలు చదువుకొని మనము మన హృదయాన్ని తయారు చేసుకున్నాము. I'll read it in English. Proverbs 11, 24, 25. One gives freely, yet grows all the richer. Another withholds what he should give and only suffers want. Whoever brings blessing will be enriched, and one who waters will himself be watered. Right. So I've been a disciple for many years, so I've seen people who give and God blesses them even more. And sometimes people are little withhold, and I have been sometimes like that also, and God withholds the blessing sometimes as well. So let us be generous in terms of giving. That's what the scripture is calling us to do. Let's pray for the contribution. Prabhu Naina, ఎన్నో విధాలుగా నువ్వు ప్రభా మాకు ఇస్తూ వస్తూ ఉన్నావు నాయన. జెహోవా ఈరే అయి ఉన్నావు నాయన. మా జీవితాల్లో మా అవసరంలో ప్రతి ఒక్కటి తీరుస్తూ, మా బాధల్లో మా కష్టాల్లో మాకు తోడుగా అండగా నీడగా ఉంటూ ప్రభా మమ్మల్ని నడిపిస్తూ ప్రభా, ఇంకా ప్రభా మా గురించి ఎంతో శ్రమపడి ఉన్నావు నాయన. ఆ శ్రమనంతా గుర్తు చేసుకుంటూ ప్రభా ఈ సమయంలో మేము మా హృదయాలను తెరిచి ఇచ్చేవారుగా ఉండడానికి ప్రభా ప్రతిరోజు మిమ్మల్ని ప్రభా మిమ్మల్ని ఒక ఉదాహరణగా తీసుకొని దాన్ని ఫాలో అవుతూ ప్రభా మా జీవితాల్లో ముందుకు వెళ్ళడానికి మాకు ఒక ఉదాహరణగా మీరు ఉండి ఉన్నారు. దాన్ని ఇమిటేట్ చేస్తూ ప్రభా మా జీవితాలను ముందుకు నడిపించమని ఈ యొక్క చిన్న ప్రార్థన మేము ఒకే కుమారుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము. ఆమేన్.
ఆమేన్. అందరూ నిల్చోండి. ఆమేన్. మనం వాక్యానికి వెళ్ళే ముందు ఒక తెలుగు పాట పాడుకుందాం. ఏ తెగులు నీ గుడారం. ఆమేన్. తెగులు నీ గుడారం సమీపించదయా, అపాయమేమియు రానే రాదు, మనకు రానే రాదయ్యా. లా 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 లా. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా కొని, ఆశ్రయమైన దేవునిపై ఆధారపడింది. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా కొని, ఆశ్రయమైన దేవునిపై ఆధారపడింది. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానే రాదు, మనకు రానే రాదయ్యా. లా 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 లా. గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించితివి, ఆత్మతో వాక్యముతో అనుదినం జయించెదవు. గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించితివి, ఆత్మతోను వాక్యముతో అనుదినం జయించెదవు. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానే రాదు, మనకు రానే రాదయ్యా. లా 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 లా. దేవుని కొరకై మన ప్రయాసములు వ్యర్థము కానే కావు, కదలకుండా స్థిరముగా ప్రయాస పడేదము. దేవుని కొరకై మన ప్రయాసములు వ్యర్థము కానే కావు, కదలకుండా స్థిరముగా ప్రయాస పడేదము. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానే రాదు, మనకు రానే రాదయ్యా. లా 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 లా. Hello.
Good morning, brothers and sisters. It's nice to come early in the morning. శుభోదయం సహోదరి సహోదరులకు. And like school, it's like, good morning, teacher. యొక్క స్కూల్లో ఉన్నట్టుగా గుడ్ మార్నింగ్ ఆ టీచర్ అని చెప్పినట్టుగా ఉంటుంది. Vinay changed the time, so we have to be on time. Amen. సో వినయ్ మరి సమయాన్ని మార్చినందువలన మనం సమయానికి ఉండాల్సిందిగా కోరుతున్నాం. But I hope we are excited this new time. I know probably it's little adjustment in terms of, from 9 to 10 to 9. A little bit of rush hour maybe in the morning. But I hope you're all excited to be early in the kingdom of God. సో కొంత మరి అంటే సర్దుకోవడం అయితే జరగాల్సి ఉంటుంది. ఎందుకంటే 10 గంటల నుంచి 9 గంటలకి మార్చడం వల్ల మనము ఆ యొక్క సమయానికి మరి సర్దుకోవడం మంచిది. But I hope next week more of us will come early. I know today probably the first week we were trying to rush, and I'm sure next week. But in spite of that, I could see many of us being there on time. So let's continue to encourage each other this summer time, and let's please be here by 9 a.m. Amen. మరి ఈ యొక్క మొదటి సమయం కాబట్టి మొదటిసారి కాబట్టి కొంచెం కష్టంగా ఉండవచ్చు. వచ్చే వారం నుంచి మరి అందరూ కూడా మరి సమయానికి అందరూ మొత్తం ఎంతమంది అయితే ఉన్నారో అందరూ కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ సమయానికి అడ్జస్ట్ అవుదాం. So I'm grateful to God again and also for the leadership, so that today I could share the word with all of us. మరి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి ఆ యొక్క మరి లీడర్స్ కి అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. And I hope we have been following the book of Ruth, and we are learning great things from the life of Ruth and Naomi and Boaz. మరి మనము మరి యొక్క రూతు పుస్తకం నుంచి అనేక విషయాలు నేర్చుకుంటున్నాము. మరి ఆ యొక్క బుక్ ద్వారా మన జీవితానికి కావాల్సినటువంటి మరి అనేక విషయాలు మనం నేర్చుకుంటున్నాం. So do you remember, I know in between we have sector service and house church, and there is some gap, but I hope you can go back and recollect what we have been learning from the book of Ruth. మరి మధ్యలో మరి మనకి సెక్టర్ మీటింగ్ ఉంది, అదే విధంగా మరి ఆ యొక్క కుటుంబ ప్రార్థన ఉంది. అయినప్పటికీ కూడా మరి మీరు వెళ్ళి మనం ఏదైతే నేర్చుకుంటున్నామో మరి దాన్ని తిరిగి మరి మీరు గుర్తించుకుంటారని నేను అనుకుంటున్నాను. So next week we have quiz. I hope you know about it. మరి వచ్చే వారము మనకి క్విజ్ ఉంటుంది, అది మీ అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను. Okay. మరి ఆ యొక్క Okay, just to recap. So who is Ruth? Any answers? మరి Daughter-in-law of Naomi. Who is Naomi's husband? Elimelech. Do they have any sons? Two sons. Whose wife was Naomi? Ruth. Okay, please prepare. Okay, next time we can ask. Next Sunday we will have these questions probably. So I hope we know at least the family structure. Who is father, mother, sons, daughter-in-law, and daughter, and how the life is going in their life. మరి యొక్క రూత్ పుస్తకంలో మరి ఆ యొక్క ఫ్యామిలీ అంటే ఎవరు, మరి అంటే రూత్ ఎవరు, నయోమి ఎవరు, మరి వాళ్ళ పిల్లలు ఎవరు, ఆయన హస్బెండ్ ఎవరు, ఇవన్నీ కూడా మీకు తెలుసుంటాయని నేను అనుకుంటున్నాను. And from the time we've been learning also not just the story, but as we understand the story of Ruth, but I hope we are trying to also connect in our life. Even last week we have learned how Jesus has been a redeemer for us, how Boaz has been a redeemer for Ruth. మరి ఇది కథ కింద ఉన్నప్పటికీ కూడా మరి రూతు విషయంలో తన యొక్క జీవిత చరిత్ర గురించి నేర్చుకుంటున్నాము. అదే విధంగా దేవుడు మన జీవితంలో ఏ విధంగా విమోచకుడిగా ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని కూడా మనము మన జీవితాల్లో మనం నేర్చుకుంటూ ఉన్నాం. I hope we are learning something. Yes, no, maybe. Yes. So do you like the book of Ruth? Yes. Or only sisters like? Yes. మరి యొక్క రూతు పుస్తకం నుంచి మనందరం నేర్చుకుంటున్నామని అనుకుంటున్నాం, నిజమా కాదా? ఇది ఓన్లీ అంటే ఆడవాళ్ళకని అనుకుంటున్నారా లేకపోతే మనందరికీ అనుకుంటున్నారా? అందరికి. Okay, we will finish with chapter 4 today. మరి ఈ రోజున మరి చివరి అధ్యాయం అయినటువంటి మరి 4వ అధ్యాయాన్ని మనం ముగించకపోతున్నాం. So maybe Ravi brother can read entire chapter 4. Not many, 17 verses are there, but bro you can read till 15. Yeah, till 15 we can read, and then because we can understand the story, and then we'll try and connect how it can help us in our life. So please follow the story. I hope we know the story already. మరి రూతు 4వ అధ్యాయం 1 నుంచి 15వ వచనం వరకు చదువుతాను. ఇది చదివేటప్పుడు కొంచెం ధ్యానం ఉంచండి. బోయజు పురద్వారం వద్దకు పోయి అక్కడ కూర్చుండగా బోయజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవచుండెను గనుక
బోయజు పోయి ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండమని అతని పిలువగా అతడు వచ్చి కూర్చుండెను. బోయజు ఆ ఊరి పెద్దలలో 10 మందిని పిలిపించుకొని ఇక్కడ కూర్చుండుడని చెప్పగా వారును కూర్చుండిరి. అతడు మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలీమెలెకునకు కలిగిన భూభాగమును అమ్మివేయుచున్నది గనుక నీవు చెవులార వినున్నట్లు నేనొక సంగతి తెలియచేయవలని అని ఉన్నాను. ఈ పుర నివాసుల ఎదుటను నా జనుల పెద్దల ఎదుటను ఆ భూమిని సంపాదించుకొనము. ఏమనగా దాన్ని విడిపించుటకు నీవు ఒప్పుకొనిన ఎడల విడిపింపుము, దాన్ని విడిపింప నొల్లని ఎడల అది స్పష్టంగా నాతో చెప్పుము. నీవు గాక దాన్ని విడిపింపవలసిన బంధువుడెవడను లేడు, నీ తరువాతి వాడును నేనే అని బంధువునితో చెప్పాను. అందుకతడు నేను విడిపించదనను. బోయజు నీవు నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయిన వారి పేరిట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయిన వారి భార్య అయిన రూతు అను మోయాబీయురాలు యొద్ద నుండి దాన్ని సంపాదింపవలనని చెప్పగా ఆ బంధువుడు నేను దానిని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకుందనేమో, నేను దాన్ని విడిపింపలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించమని చెప్పాను. ఇశ్రాయేలీలలో బంధు ధర్మమును గూర్చి గాని క్రయ విక్రయములను గూర్చి గాని ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికి ఇచ్చుటయే. ఈ పని ఇశ్రాయేలీలలో ప్రమాణంగా ఎంచబడెను. ఆ బంధువుడు నీవు దానిని సంపాదించుకొనమని బోయజుతో చెప్పి తన చెప్పు తీయగా బోయజు ఎలీమెలెకునకు కలిగినది యావత్తును కిల్యోనుకును మహ్లోనుకును కలిగినది యావత్తును నయోమి చేతి నుండి సంపాదించితనని నేను అన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు. మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచినట్లును చనిపోయిన వాని పేరు అతని సహోదరులలో నుండి అతని స్థలం యొక్క ద్వారము నుండి కొట్టివేయబడక ఉండునట్లును నేను మహ్లోను భార్య అయిన రూతను మోయాబీయురాలిని సంపాదించుకొని పెండ్లి చేసుకొనుచున్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పాను. అందుకు పురద్వారము నుండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము. యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీయుల వంశమును వర్ధిల్లప చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక. ఎఫ్రాతోలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడువై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. యెహోవా ఈ యవ్వనురాలి వలన నీకు దయచే సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరేసు కుటుంబం వలె ఉండునుగాక అనిరి. కాబట్టి బోయజు రూతుని పెండ్లి చేసుకుని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించను గనుక ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందును గాక, ఆయన నామము ఇశ్రాయేలీలలో ప్రకటింపబడును గాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడు అగునని నయముతో చెప్పిరి. అప్పుడు నయోమి Sure, thank you. Amen. So last scripture is really amazing. It says, your daughter-in-law who loves you, who is better than 7 sons. Memandaramu mothers ka we need sons, right? Yes. I mean that right now probably generation has changed, but we all look for that sonship so that generation will carry on. మరి మనమందరం కూడా మరి కొడుకు పుట్టాలని చెప్పేసి అందరూ ఆశిస్తాం. ఎందుకంటే కొడుకు పుడితే ఆ యొక్క వంశము అట్లాగా అభివృద్ధి చెందుతుందని చెప్పి మనం ఆశిస్తూ ఉంటాం. ఇక్కడ చివరి వచనం గనక మనం చూస్తూ ఉంటే మరి నీకు ఆ యొక్క 7 కుమారుల కంటే అధికంగా ఉన్నటువంటి మరి ఆ యొక్క రూతు నీకు కుమారుని కని ఇస్తుందని చెప్తున్నారు. Okay, let's pray when we look into the Lord so that God can help us as we listen to His word. Father, we are thankful to you for this morning. God, we are grateful that our lives are in your hands. God, you could choose us, you could redeem us. God, like how you have redeemed Ruth and Naomi through Boaz. I know, God, in the same way, each one of us who are sitting here, God, you have redeemed us through your Son, Jesus Christ, God. God, thank you so much for His life, for God, He dying on the cross so that we are, God, redeemed today. God, our sins have been forgiven. God, there is no guilt. God, there is grace. God, help us as we listen to this word. God, that your word will talk to us. Your word will change our heart. Your word will make our minds to think differently.
God, and I pray that your word will be in our hearts so that we can be your children, God. Thank you so much, God, for you writing all these in your scripture so that it will be helpful for us in today's generation, God. Lead us as we listen to your word. In Jesus' name we pray. Amen. Alright, so today's topic, God's providence in redemption. మరి ఈ రోజు యొక్క అంశం ఏంటంటే మరి ఆ యొక్క విమోచన కలిగిన దాంట్లో మనకు దేవుడు అనుగ్రహణ. So what is providence? Little bit I have written there. It's God's active engagement in our lives from the time we are born until the time we survive on this earth. మరి ఈ యొక్క దేవుని అనుగ్రహం అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ కొన్ని విషయాలు రాయడం జరిగింది. మనము పుట్టినప్పటి నుంచి మనం వెళ్తున్నటువంటి జీవితంలో మన వెనుకొండి దేవుడు అనుగ్రహణ అంటే మనకు ఇచ్చేటువంటి ఆ యొక్క ఆశీర్వాదం. So understanding God's providence involves recognizing his role in our lives. What has God done in our lives? మరి ఇక్కడ దేవుని యొక్క అనుగ్రహం అని అంటే దాని అర్థం ఏంటంటే మన యొక్క జీవితం అంతట్లో మరి దేవుడు ఎంత చురుకుగా పనిచేస్తున్నాడు అనేటువంటి విషయంలో మనం అర్థం చేసుకోవడం. Lastly says trusting him even though probably that particular time we cannot see the plan of God in our lives. మరి మనకు ఆ యొక్క ప్రణాళిక దేవుడు ఏదైతే కలిగి ఉన్నాడో అది మనం చూడకపోవచ్చు, కానీ దేవుని ప్రణాళిక ఏదైతే ఉందో దానిని మనం నమ్మడం. So God has created this mankind, right? And he has sent his son Jesus as a redeemer for all of us. మరి దేవుడు మనకి ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా దేవుడు సృష్టించాడని వాళ్ళను రక్షించడానికి మరి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడని మనకు తెలుసు. And I hope last week also we have learned how Boaz been a guardian redeemer and how Jesus is a redeemer for all of us so that all the mankind can be saved. మరి ఇక్కడ మరి గత వారంలో కూడా మనం నేర్చుకున్నది ఏంటంటే మరి బోయజు ఒక బంధు ధర్మాన్ని ఏ విధంగా అయితే మరి ఆ యొక్క వాళ్ళ జీవితంలో ఏ విధంగా అయితే మరి చేశాడో అదే విధంగా మన ఎడల కూడా యేసుక్రీస్తు వారు మనల్ని విమోచించడం అనేది గురించి నేర్చుకున్నాం. So now we believe that through Jesus we have been redeemed. Correct? Yes or no? Yes. Right? So now because of that redemption, God is also promising that he is going to take care of us. He is going to protect us. He is going to provide for us throughout our life journey. మరి ఇక్కడ మనకి తెలుసు మనము యేసుక్రీస్తు ద్వారా మనము విమోచించబడ్డామని మనకి తెలుసు. మరి అదే విధంగా దేవుడు ఏం చెప్తున్నాడంటే ప్రతి విషయంలో కూడా మీకు నేను రక్షణగా ఉంటాను, మీకు ఏం కావాలో వాటిని నేను అనుగ్రహిస్తానని చెప్పేసి ప్రతి విషయంలో కూడా నేను మీ వెనుకున్నానని చెప్తున్నారు. And I hope as we have learned to also be a disciple, we have learned baptism is just the beginning, right? It is not the end of our Christian life. I am saved. No, it is just the beginning of our Christian life. మరి మనకందరికీ తెలుసు మనం ఒక క్రైస్తవులుగా మారినప్పుడు బాప్తిజం ఎప్పుడైతే తీసుకున్నామో అక్కడ నుంచే మన క్రైస్తవ జీవితం మొదలవుతుందని, అంతేగాని అది చివరి ఘట్టం కాదని మనకు తెలుసు. And if you are following the story of Ruth, how Ruth is not being an Israelite, a Gentile, a Moabite, somehow God plans for her to come to Boaz's life so that she can become a part of Israelite. మరి ఇక్కడ మరి రూతు విషయం మనందరికీ తెలుసు. రూత్ వచ్చి ఇజ్రాయెల్ సంబంధించినటువంటి ప్రజలు కాదు, ఆమె మోయాబీరాయలు అయినప్పటికీ కూడా తనను తీసుకుని వచ్చి ఆ యొక్క ఇజ్రాయెల్ జనానికి మరి తీసుకుని వచ్చి ఆ యొక్క ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఆ యొక్క కుటుంబంలో ఒక ప్రజగా ఉండడానికి తీసుకుని రావడం జరిగింది. And even as we have read this 4th chapter, God does not just bring her back to Israelite but make her get married to Boaz, and also they have a child. And Naomi is also very grateful because in those traditions or the customs, the grandson is supposed to take care of the grandmother. మరి ఇక్కడ చూస్తూ ఉంటే మరి ఆ యొక్క రూత్ని ఇక 4వ అధ్యాయంలో మనం చదివినప్పుడు రూత్ని ఆ యొక్క అన్యురాలుగా ఉన్నటువంటి తనను తీసుకుని వచ్చి ఇశ్రాయేల్ ప్రజలకు తీసుకుని వచ్చి మరి బోయజ్ని మరి తనకు భర్తగా ప్రసాదించి మరి ఆ విధంగా ఆ యొక్క వంశంలో ఒక ప్రజగా చేయడమే కాకుండా మరి నయోమికి మరి ఆ యొక్క వంశాన్ని నిలపడానికి ఒక బిడ్డను కూడా ఇవ్వడానికి మరి దేవుడు ప్రణాళిక చేసి ఉన్నాడు. So Boaz has become a redeemer. But at the same time, it is not just for that moment that he has been helping them. But from that time, for Ruth, for Naomi, there is life going forward.
there is a grandson who is going to take care of Naomi. Naomi is so relaxed because her life is now secure. మరి ఇక్కడ చూస్తా ఉంటే మరి ఆ బోయజ్ అనేటువంటి ఆయన మరి ఆ వాళ్ళను ఆ పర్టికులర్ సమయానికి మాత్రమే వాళ్ళను విడిపించడం కాదు కానీ మరి ఆ విడిపింపు ద్వారా మరి వాళ్లకు ఒక జీవితాన్ని ఇచ్చాడు, వాళ్ళకు ఒక రక్షణ కల్పించాడు. అదేవిధంగా మరి ఒక మనవడు పుట్టడం ద్వారా మరి నయోమిని మరి ఆ కేర్ తీసుకోవడానికి అది అట్లాగా మరి ముందుకు వెళ్తూ జరిగింది. So let's try and look what is the purpose of redemption. మరి ఆ యొక్క విమోచనకు మరి ఆ యొక్క ఉద్దేశం ఏమిటి? So how does Naomi and Ruth look? Okay, we don't know, modern, right? Okay, and you can see the baby obeyed. All right, so the purpose of redemption is preserving family lines, right? So they husband died, children died, all men of the house died. There is nobody to expand the generation. మరి ఇక్కడ మనము ఆ యొక్క ఆ విమోచన ఉద్దేశం ఏంటి అని అంటే మరి ఆ యొక్క వంశావళిని కాపాడడం. ఎందుకంటే ఇక్కడ చూస్తా ఉంటే మరి అక్కడ ఉన్నటువంటి కొడుకు గాని ఆ భర్త గాని వీళ్ళందరూ కూడా చనిపోయి ఉన్నారు. మరి దాన్ని ముందుకు కొనసాగించడానికి ఇక్కడ ఎవరు లేకుండా పోయారు. So through Boaz, God has preserved this family line. మరి ఇక్కడ మరి బోయజ్ ద్వారా మరి దేవుడు ఆ యొక్క వంశము ముందుకు వెళ్ళడానికి సహాయం చేస్తున్నాడు. And also secondly, providing protection. So now that Ruth is married and they have Naomi has a grandson, so they are secure and God is going to continuously provide them for the rest of their life. మరి ఇక్కడ చూస్తా ఉంటే దేవుడు వాళ్ళకు విమోచన కలిగించడమే కాకుండా వాళ్ళకు భద్రత కల్పించాడు, వాళ్ళకు రక్షణ కల్పించాడు. మరి వాళ్ళకు మరి తనకు మరి బోయజు భర్తగా ఉండడం తన ద్వారా మరి నయోమికి ఒక మనవడు కూడా రావడం జరిగింది. And of course, the family line, the legacy continues, and God has become a part of their redemption plan to redeem Naomi from being a Gentile woman, from an idol worshipper, bringing them into the family of God. మరి ఇక్కడ మరి బోయజ్ ద్వారా మరి వాళ్ళను మరి విడిపించడం అనేది జరిగింది. మరి ఒక అన్యురాలైనటువంటిది మరి అదేవిధంగా మరి విగ్రహాలను ఆరాధించేటువంటి వ్యక్తిని తీసుకుని వచ్చి తన యొక్క వంశావళిలో మరి ముందుకు సాగడానికి దేవుడు ఎంతో ప్రణాళిక చేసి ఉన్నాడు. I hope you are following, right? As of now, yes. You are following, right? Amen. So let's little bit try and connect in the story now, okay? మరి ఇక కథలో మరి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. So here verse 6, I know the scene. I hope I'm not explaining the scene. They were sitting in the near the gate, and elders were called, and they were supposed to decide who is going to get married with Ruth. Okay, so for 6th verse it says, the guardian redeemer said, then I cannot redeem it because I might endanger my own estate. You redeem it yourself. I cannot do it. మరి ఇక్కడ అక్కడ ఏం జరిగింది అదంతా కూడా మీరు వినే ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఆ 6వ వచనంలో ఆ బంధువు దగ్గర బంధువు ఏం చెప్తున్నాడంటే, ఆ బంధువుడు నేను దాన్ని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకుందునేమో, నేను దాన్ని విడిపింపలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిపించమని చెప్పాను. So the first redeemer who was supposed to redeem Ruth, he did not want it to. Why? I might endanger my own estate. మరి మొదటి బంధువు ఎవరైతే ఉన్నారో అతను విడిపించడానికి ఇష్టపడలేదు. ఎందుకు అని అంటే దానికి కారణము నా స్వాస్థ్యమును నేను పోగొట్టుకుంటానేమో అనే భయం ఆయనకు. So he was willing to buy the land, property. మరి అతను అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఆస్తి ఏదో దాన్ని కొనడానికి ఇష్టపడ్డాడు. But he didn't want to get married to Ruth. మరి కానీ రూతు ఎవరైతే ఉందో రూతుని మ్యారేజ్ చేసుకోవడానికి ఇష్టపడలేదు. But what comes with Ruth? What comes along with the Ruth? Naomi also comes. మరి రూత్ తో పాటు ఇంకెవరు వస్తారు? నయోమి కూడా వస్తుంది. And 2 women in the house? మరి కుటుంబంలో ఇద్దరు ఉంటారు. ఇప్పుడు big responsibility, right? మరి ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. So and he has to probably spend a lot of money, provide them security throughout the life. Both they have to take care of them. So that is why he didn't want it to get married. కనుక రూతుని కనుక చేసుకుంటే రూతుతో పాటు నయోమి కూడా వస్తుంది కాబట్టి బాధ్యత పెరుగుతుంది, అనేక డబ్బులు అవసరం అవుతాయి, వీళ్ళిద్దరిని చివరి వరకు పెంచాలంటే చాలా బాధ్యత ఎక్కువ ఉంటుందని చెప్పేసి తను భయపడడం జరిగింది. So in today's world we need to understand how that can be connected to us. Probably sometimes our property, our money probably doesn't help us to come forward and be what Christ wanted us to be.
మరి అదే విధంగా మన జీవితాలు కూడా అన్వయించుకుని కనుక చూస్తూ ఉంటే మనకున్నటువంటి ఆస్తులు అవ్వచ్చు, మనకున్నటువంటి ఉన్నప్పటికీ కూడా అవి వాటిని విడిచిపెట్టి దేవుని దగ్గరికి రావడానికి మనకు అవి అడ్డంకుగా ఉండే అవకాశం ఉంటుంది. He wanted the property, but maybe he thought Ruth and Naomi are paying or something. I have to invest in them. I don't want. So sometimes we are like that. We want the money, but probably we don't want to sacrifice what God is trying to tell us to do. మరి ఇక్కడ మరి తను అయితే ఆ యొక్క స్థలం ఏదైతే ఉందో దాన్ని కొనడానికి ఇష్టపడ్డాడు, కానీ మరి ఇక్కడ వాళ్ళు నయోమి గాని రూత్ గానికి వస్తే వాళ్లకు ఖర్చు పెట్టడానికి తను ముందుకు రాలేకపోతున్నాడు. మరి అదే విధంగా మనమైతే కోరుకుంటాం కానీ ఇవ్వడానికి ఇష్టపడం. Matthew 16:26 it says, "What good will it be for someone to gain the whole world, yet forfeit their soul? Or what can anyone give in exchange of the soul?" Right? We can gain probably the entire things of the world, all the materialistic or money and everything, but yet if our soul is not there for God, it is of no good, the scripture says. ఇక్కడ మత్తయి 16:20 చూస్తే మరి ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలవాడు? అంటే మనము ఈ లోకంలో ఏదైనా సంపాదించుకోవచ్చు, కానీ ఒకవేళ మనము గనక మన యొక్క ఆత్మను గనక మన యొక్క జీవితాన్ని పోగొట్టుకుంటే మనకు ఏంటి లాభం? Especially the current youth or current generation, we got to watch out, because our mind is more into making quick money, quick property, invest somewhere. Probably sometimes we get returns, sometimes we also get losses, right? Because we are not waiting patiently for God to bless. We want that quick returns or quick income or quick money in our lives. మరి ఇప్పుడు ఉన్నటువంటి యవనస్తులు కానీ ఇప్పుడు ఉన్నటువంటి యొక్క తరాన్ని గురించి కానీ నేను మాట్లాడుతున్నాను. వాళ్ళు ఏంటంటే చాలా తొందరగా డబ్బు సంపాదించాలనేటువంటి ధ్యాస కలిగి ఉంటున్నారు. మరి ఎప్పుడు కూడా మరి కొన్నిసార్లు ఏమంటే లాభం వస్తుంది, కొన్నిసార్లు నష్టం వస్తుంది. కానీ దేవుడు మరి తొందరగా కాకుండా నిదానంగా ఆశీర్వదిస్తున్నప్పటికీ కూడా అది వద్దు, కానీ మరి తొందరగా నాకు డబ్బు కావాలని ఈ యొక్క తరం ఉంటుంది. So I am saying, I've been involved with all the youth, who work within the team, not in the church, but I'm sure the world is attracted by the money. And every 1 year, they want a really big hike. And if they don't get that hike, they look for somewhere where they can get hike. More money, quick money. Even though probably job is nice and relaxed, but they're looking for that, quick income. మరి నేను చూస్తూ ఉంటాను అనేక మంది ఇప్పుడు ఉన్నటువంటి తరంలో ఉన్నటువంటి ఆ జనరేషన్ చూసినప్పుడు మరి వాళ్లకు ఆ యొక్క ఆఫీసులో మంచి సదుపాయాలు ఉన్నప్పటికీ కూడా అది వాళ్ళకి సరిపోదు. అక్కడికంటే ఎక్కువ ఎక్కడ వస్తుందో, ఎక్కువ శాలరీ ఎక్కడ వస్తుందో అనేటువంటి ప్రదేశాల కోసం వాళ్ళు ఎప్పుడు వెతుకుతూ ఉంటారు. We being in the church, we got to watch out so that we do not fall trap for those kind of wicked or quick money schemes. మరి ఇక్కడ సంఘంలో ఉన్నటువంటి వారు మనం జాగ్రత్తగా ఉండాలి. మరి అటువంటి విషయాల్లో మనం పడకూడదు. మనం ఏది తొందరగా మనం సంపాదించాలనేటువంటి ఆ యొక్క ట్రాప్ లో మనం పడకూడదు. So what happened? Because of that, this first redeemer, he lost probably to be the father of King David, right? Probably to be in the genealogy of Jesus. So that is where he missed the blessings from God. మరి యొక్క మొదటి బంధువు ఎవరైతే ఉన్నాడో మరి తను వద్దని చెప్పినప్పుడు తను ఒకటి కోల్పోయి ఉన్నాడు. అదేంటంటే మరి ఆ యొక్క ఆ వంశం ఏదంటే ఉన్నదో దాని నుంచి తను తప్పించుకోవడం జరిగింది. ఆ యొక్క వంశం ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క యేసయ్య ఆ యొక్క వంశాన్ని కూడా తను తప్పించుకోవడం జరిగింది. But what do we see here? We see Boaz selflessness. మరి ఇక్కడ మనం చూడవచ్చు బోయాజు విషయంలో తను నిస్వార్థపరుడుగా ఉన్నాడు. Luke chapter 6 verse 38 it says, "Give and it will be given to you. A good measure, pressed down, shaken together and running over, will be poured into your lap. For with the measure you use, it will be measured back to you." So the more, even as Francis was saying, the more generous we are, the more we keep giving. It's not just a monetary thing. It is our life for God. The more we give. Boaz was willing to take that responsibility of Ruth and Naomi. And we see God's blessings in his life. మరి ఇక్కడ మనము ఈ వచనంలో చూసినట్టుగా మనము ఎంతగా ఇస్తే దేవుడు అంతగా మనకు ఆశీర్వదిస్తాడు. మనం ఇవ్వడానికి మనకు ముందు ఉండాలి. మరి ఇక్కడ విషయంలో మనం బోయజ్ విషయంలో కనుక చూస్తూ ఉంటే తను మరి సాక్రిఫైస్ చేసి మరి ముందుకు వచ్చాడు. మరి తద్వారా మరి తను ఎంతగా దేవుడు ఆశీర్వదించడం మనం చూడవచ్చు. So if we need God's blessings, then we have to open our arms and heart
and God, whatever you want, I am there to do for you. మరి ఇక్కడ మనకు గనక ఆశీర్వాదాలు కావాలంటే మన యొక్క చేతులను చాచి దేవుడా నీకు ఏమి కావాలన్నా కూడా నేను ఇస్తాను అనేటువంటి విషయం ఆ హృదయంతో మనం ముందుకు రావాలి. So this is probably something, not trusting God's timing in uncertain circumstances. మరి ఇక్కడ మనకు అనిశ్చితిగా ఉన్నటువంటి విషయాల్లో కూడా మరి దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సమయం కోసం మనం కాచుకుని ఉండాలి. Which probably we all do not, no? We do not have that trust when uncertain things goes on in our life. మరి మన జీవితంలో కొన్ని అనిశ్చితమైనటువంటి విషయాలు వెళ్తున్నప్పుడు మనము దేవుడి మీద నమ్మకం కలిగి ఉండడం అంత సులభమైతే కాదు. Like Naomi, we have probably lost the hope, right? I am no more pleasant, I am only bitter, Naomi says, if you are following the story, right? Because she probably lost all the hope. మరి ఇక్కడ నయోమి విషయంలో కూడా తనకు అన్ని కోల్పోయినప్పుడు తనకున్నటువంటి ఆ యొక్క నమ్మకం పోయింది, తనకున్నటువంటి విశ్వాసం పోయింది, అది మనం చూడవచ్చు. So what do we need at those uncertain circumstances or times? మరి అటువంటి అనిశ్చితి విషయాలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? Especially in the career, no? As we are, I'm sure this job is the biggest thing for all of us, and especially as we are trying to transition from campus to employee, and that transition, and we are looking for that career and we don't get jobs. మరి ఇక్కడ మనము ఆ యొక్క క్యాంపస్ నుంచి రూపాంతరం చెంది మరి మనం ఒక జాబ్ విషయంలో మనం వెళ్తున్నప్పుడు అది చాలా క్లిష్టమైన పరిస్థితిగా ఉంటుంది. And even in career, as we get a job and there is so much of competition, so much of competition, and people, they keep growing because of all the unrighteousness they do. And we sitting like children of Christ, we are all feeling bitter like Naomi. I am such a good boy, I am such a good girl, and God is not giving me the opportunity, God is giving somebody the opportunity. మరి ఇక్కడ మరి ఎవరైతే అవినీతిగా ముందుకు వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా ఎదుగుతూ పోతూ ఉంటారు. కానీ మన యొక్క జీవితంలో మనం ఒక క్రైస్తవుడిగా ఉండి మరి ఒక నయోమిలాగా కూర్చుని ఉండి మనం ఏంటంటే ఇంకా నా జీవితం ఇంతే అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాము. And also in the relationships, మన యొక్క బంధుత్వం. So we got to ask ourselves, how is our marriage today? మరి ఈ రోజున మన యొక్క వైవాహిక జీవితం ఎలా ఉంది? Are we trusting God, or are you still trying to that this is the right match for me, or blaming God, whom did you put in my life? మరి నాకు మంచి సహాయాన్ని దేవుడు ఇచ్చాడని మీరు అనుకుంటున్నారా, లేదంటే ఈ యొక్క భార్యను కానీ భర్తను కానీ ఇచ్చినందువల్ల దేవుడిని నిందిస్తూ ఉన్నారా? Even Ruth never questioned. We do not know probably what is their age and all those things, but she never questioned. She just submitted to God's will. మరి ఇక్కడ నయోమి ఎప్పుడు కూడా దేవుణ్ణి నిందించలేదు, దేవుణ్ణి తిరిగి ప్రశ్నించలేదు. మరి దేవుని చిత్తం ఏదుందో దానికి లోబడి ఉంది. So in the same way, probably I don't know if we are going through the struggle of relationship in our marriage or career, but this is the time we have to trust God. మన యొక్క వృత్తిలో కావచ్చు, మన యొక్క వైవాహిక జీవితంలో కావచ్చు, మనం ఏదైనా కష్టాల సమయంలో కనుక వెళ్తూ ఉంటే మనం దేవుని మీద నమ్మకం పెట్టుకుని వెళ్ళాలి. Faith during hardships. మరి కష్టకాలంలో మరి విశ్వాసం కలిగి ఉండడం. Maybe somebody is sick or we lose somebody in our family, and there is probably so much of emotions and feelings. There's a difficult times, and that is where we need faith. మరి మన యొక్క కుటుంబంలో ఎవరైనా మరి అనారోగ్యంగా ఉన్నా, లేదంటే ఎవరైనా చనిపోయినా, లేదంటే అనేక కష్టాల గుండా మరి బాధల గుండా మనం కనుక వెళ్తూ ఉంటే మరి ఆ యొక్క సమయంలో మనం విశ్వాసం కలిగి ఉండడం. In all these things, still not compromising, but living with integrity. మరి ఈ యొక్క ఎన్ని విషయాలు ఎటువంటి సమస్యలు గుండా వెళ్తున్నప్పటికీ కూడా, ఎటువంటి అనిశ్చితి ఉన్నప్పటికీ కూడా మనము ఆ యొక్క నిబద్ధత కలిగి మరి ఆ యొక్క ముందుకు సాగడం. Boaz with integrity, he called everyone. He said, brother, you are the first redeemer, you have the first decision to make, then I come. So he makes sure whatever he is not, okay, Ruth somehow a relative, I will get married, maybe she is young and beautiful. No, with integrity he makes sure whatever he has to done as per the customs is been done. మరి ఇక్కడ మరి బోయజు అమ్మాయి చాలా అందంగా ఉంది అని చెప్పేసి వెంటనే వెళ్ళిపోయి తనను పెళ్లి చేసుకోవడం కాదు, కానీ అక్కడ ఏమైతే ఉందో మొదటి బంధువు ఎవరు, ఆ బంధువు వద్దని అంటేనే నేను చేసుకుంటానని చెప్పేసి ఆ యొక్క క్రమం తప్పకుండా మరి ఆ యొక్క మొదటి బంధువు ఎవరైతే ఉన్నారో అతన్ని కనుక్కుంటున్నాడు, నువ్వు చేసుకుంటావా అని చెప్పి. So we have to trust God when we are going through some difficult situations. మరి ఎప్పుడైతే మనకు కష్టకాలంలో వస్తున్నప్పుడు మనము దేవుని మీద నమ్మకం కలిగి ఉండాలి. It says in Proverbs 16 verse 9, a man's heart plans his course, but the Lord determines his step.
We saw Naomi and Elimelech, they decided to go out of Judah, Israel, because there was famine, right? They decided to go out and probably have a better life, but ultimately God brought them back. మరి ఇక్కడ సామెతలు 16:9 చూద్దాం. ఒకడు తాను చేయబోనది హృదయంలో యోచించుకొనను, యెహోవా వాని నడతను స్థిరపరచును. ఇక్కడ మనం గనక చూస్తా ఉంటే మరి ఆ నయోమి వాళ్ళ కుటుంబము మరి అక్కడ ఇశ్రాయేలు జనాన్ని వదిలిపెట్టి మరి వేరే దేశానికి వెళ్ళి అక్కడ నేను అభివృద్ధి చెందాలని చెప్పేసి అక్కడికి వెళ్ళినప్పుడు మరి పరిస్థితులు మారినయ్యి తిరిగి వాళ్ళు వెనక రావాల్సి వచ్చింది. Galatians 6:9 says, not to grow weary in doing good, but emphasizing that at the proper time they will reap a harvest if they persevere. So there is a proper time for all of us. Probably for Naomi and Ruth, it took lot of time. Men were no more there, but still God gave them blessing at the proper time. మరి ఇక్కడ గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. మనము మేలు చేయుటయందు విసుకక ఉందము, మనము అలేక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతము. కాబట్టి మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము మేలు చేయడంలో మనం విసుకకూడదు. మనకు సరైనటువంటి సమయంలో దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు మనం రూతు విషయంలో, నయోమి విషయంలో మనం చూడవచ్చు. So if we are going through some difficult situation currently, like Naomi and Ruth, let us not get weary. God is looking at us. He is going to provide and protect us as He promised. As He have redeemed us, He will make sure that at proper time He will take care of us. మరి ఇక సమయంలో మరి ఆ నయోమి ఆ రూతు వల్లే మనం కూడా కొన్ని కష్టమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళి ఉండవచ్చు. ఆ సమయంలో కూడా మన యొక్క నమ్మకాన్ని వదిలిపెట్టకూడదు. ఎందుకనంటే యేసుక్రీస్తు వారు మనల్ని విమోచించడమే కాదు, కానీ మన అవసరాలు ఏమైతే ఉన్నాయో తగిన సమయంలో వాటిని తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. When Ruth 4:11. So finally proposals are all done. Okay, so elders are all witnesses. They are sitting, and it says in verse 4:11. Then the elders and all the people at the gate said, we are the witnesses. May the Lord make this woman who is coming into your home like Rachel and Leah, who together built up the family of Israel. So they are in witness. They are blessing her that this woman Ruth will let them bring blessings like Rachel and Leah. మరి ఇక్కడ 4వ అధ్యాయం రూతు 4వ అధ్యాయం 11వ వచనం చదువుదాము. అందుకు పురద్వారమున నుండిన ప్రజలందరూ పెద్దలను, మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలు వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగా, లేయాను పోలిన దానిగా చేయనుగాక అని చెప్పి వాళ్ళందరూ కూడా అక్కడ కూర్చున్నటువంటి పెద్దలందరూ కూడా మరి వాళ్లకు ఎంతగానో బ్లెస్సింగ్ ఇస్తున్నారు. మరి వాళ్లను ఆ యొక్క పాత తరం ఏదైతే ఉందో ఆ విధంగా మరి వాళ్ళు కూడా ఆశీర్వాదాలు పొందుకుంటారని చెప్తున్నారు. So finally deal was done, proposal was all done. His first redeemer removes his sandal, it gives. It's all closed now. Boaz and Ruth gets married. మరి ఇక్కడ ఆ యొక్క అక్కడ జరగాల్సినటువంటి అన్ని విషయాలు పరిష్కారాలు జరిగినాయి. మరి తన చెప్పు తీసి మరి అక్కడ ఇవ్వడం ద్వారా అక్కడతో ఆ యొక్క విషయం ముగిసింది. మరి తను ఆ బోయజ్ ఎవరైతే ఉన్నారో మరి తను రూతుని వివాహం చేసుకోవడం జరిగింది. And the blessing in 15th verse again it says, He will renew your life and sustain you in your old age. For your daughter-in-law who loves you and who is better to you than 7 sons has given him birth. So for Naomi, they are blessing that He will renew your life. He will take care of your life and sustain you in the old age. మరి ఇక్కడ మరి 15వ వచనంలో చూసినప్పుడు, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను, ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగనని నయోమితో చెప్పిరి. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే నయోమికి మరి దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడో, మరి తన ద్వారా తన మనవడి ద్వారా మరి తనకు రక్షణ కలిగించడమే కాకుండా తనకు పోషణ కూడా మరి ఇస్తాడని చెప్తూ ఉన్నారు. So please remember this 15th verse. It says He will renew your life and sustain you. Right? These are the important things. మరి ఇక్కడ 15వ వచనంలో ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఇతడు నీ ప్రాణమును ఓదార్స్తాడు, అదే విధంగా ముసలితనంలో నీకు పోషకుడిగా ఉంటాడు. So who is going to renew? మరి ఎవరు ఆ యొక్క ఓదార్చేది ఎవరు? Who is going to renew? Yes, obey. సో ఓదార్చే ఆ యొక్క మనవుడు ఎవరు అని అంటే ఓబేదు.
So we see their life has been redeemed by guardian redeemer Boaz, and life of Naomi is going to be renewed by whom? By Obed. And what is Obed is going to do? He is going to take care of her life even in the old age. మరి ఇక్కడ బోయాజు ద్వారా విమోచన కలిగింది. మరి తన ద్వారా మరి ఆ యొక్క రూతును వివాహం చేసుకోవడం ద్వారా ఒక మరి బాబు పుట్టడం ద్వారా ఆ బాబు ఆ యొక్క ముసలితనంలో మరి నయోమికి రక్షణగా ఉండడమే కాకుండా మరి తన యొక్క పోషణ కూడా చూసుకుంటాడు అన్నట్టుగా So చెప్తున్నారు. remember these two things, okay? We will come back. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ తిరిగి వద్దాం. Okay, so here we see from bitterness to blessings. So Naomi's bitterness is turned to blessing. మరి ఇక్కడ నయోమి విషయంలో జరిగింది ఏంటంటే ఆ యొక్క చేదు విషయం నుంచి ఒక ఆశీర్వాదంగా మారింది. So the blessing of the birth of Obed. మరి ఇక్కడ ఆ యొక్క ఆశీర్వాదం అని అంటే Obed of ఓకే ఓబేదు అంటే ఓబేదు ద్వారా మరి ఆ యొక్క ఆశీర్వాదం దొరికింది. And the legacy is being restored. The family line is being restored. మరి ఆ యొక్క వంశావళి ఏదైతే ఉందో అది పునరుద్ధరించబడింది. So from nobody, all men died, but through Boaz, their life again starts. మరి మనిషి అంటే మగ మనిషి ఎవరు లేనటువంటి ఆ యొక్క జీవితము తిరిగి ఒక మంచి వంశంగా మరి తిరిగి మారడం జరిగింది. So this is what I was trying to say. So our Redeemer has redeemed us, right? Jesus died on the cross for our sins and we have been washed and cleansed. And today we can boldly say, even if today I commit something wrong, God is going to forgive me. మరి ఇక్కడ మనము మన జీవితంలో కూడా మనకు ఒక విమోచకుడు మనం చూసి ఉన్నాము, అది యేసుక్రీస్తు వారు ఉన్నారు. మరి ఆయన మన యొక్క జీవితంలో మనం చేసినటువంటి పాపాలన్నింటినీ క్షమించి మనకు రక్షణ కల్పించి ఉన్నాడు. మనము ఈ సమయంలో కూడా మనం ఎటువంటి తప్పు చేసినా కూడా క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. So secondly he says restore of life. So that means brings us back from death to life. So every time we fall in sin, so Christ is making us being restored again, making us into new again, not a sinful person, right? He is forgiving us. So that is the restoration he is bringing to all of us. మరి ఇక్కడ మరి పునరుద్ధరించడం అని అంటే ఏంటంటే మరి మనము మరణించిన కూడా మనల్ని తిరిగి లేపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అంటే మనం గనక పాపంలో గనక పడితే ఆ పాపాన్ని మన్నించి తిరిగి జీవించేలాగా మనల్ని చేస్తున్నాడు. Restoration basically means bringing that particular thing into the same new format. Like suppose this podium is there, we make it, paint it, like it, and make it new again how we have brought it in the beginning. So that is, we have restored this podium back to how it was. మరి పునరుద్ధరించడం అంటే మొదటిగా ఏ పరిస్థితిలో అయితే ఉందో దాని స్థితికి తిరిగి తీసుకురావడం అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ యొక్క పోడియం ఉంది, పోడియం తీసుకొచ్చినప్పుడు ఎలాగుందో ఆ పరిస్థితికి తీసుకురావాలంటే దానికి మళ్ళా పెయింట్ వేస్తే మొదటి స్థితి ఎలా ఉందో అదే స్థితికి మనం తీసుకురావచ్చు. Like we read 15th verse, some of the translations they have used the word restoration. Here it says renew in the NIV, but some of the translations have used restoration. So God is restoring them back to what were there in the beginning. మరి ఇక్కడ మరి కొన్ని మరి గ్రంథాలు ఏమైనా రాసిపెట్టి ఉందంటే మరి పునరుద్ధరించడం అనేది మట్టి ఆ విధంగా రాసిబడి ఉంది. మరి ఇక్కడ చూస్తా ఉంటే ఇక్కడ ఓదార్చబడి ఉన్నదని బైబిల్ చెప్తా ఉంది. కానీ కొన్ని విషయాల్లో మాత్రం అది పునరుద్ధరించడం అనేది అన్నట్టుగా రాసి ఉంది. I don't know Telugu, but I hope you got it. I hope you understood in Telugu, right? ఓకే, ఇక్కడ ఓదార్చబడినట్టుగా ఇక్కడ రాయబడి ఉంది బైబిల్లో. కొన్ని ట్రాన్స్లేషన్స్ లో ఏమనుందంటే పునరుద్ధరించడం అంటే తిరిగి యథాస్థితికి తీసుకురావడం అని రాయబడింది. Okay, thirdly it talks about sustainer, right? In all seasons. Here it says God promises he will take care of you in the old age and at every stage. So that God is going to make sure that we sustain our life on this earth. Yes, we have been redeemed from our sins. We have been restored whenever we fall in sin. We are back to the new, forgiven, washed and cleansed. But at the same time, God is going to make sure he will sustain us throughout the life as his child.
మరి ఇక్కడ మనం చూసాము దేవుడు మనకు రక్షణ కల్పించాడు. మరి ఇప్పుడు జీవిస్తున్నటువంటి జీవితంలో మనము చేసినటువంటి పాపాల నుంచి తిరిగి మనల్ని మన్నిస్తూ మనల్ని క్షమిస్తూ మరలా తిరిగి పునరుద్ధరిస్తూ చేస్తున్నాడు. అదే కాకుండా మరి దేవుడు మనకి ఏమైతే కావాలో వాటినన్నిటిని కూడా దేవుడు ఎల్లప్పుడూ కూడా ప్రతి స్థితిలో కూడా ముసలితనం అవ్వచ్చు, మరి ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనకు వాటిని ఇస్తూ మనకు ప్రోక్షణగా అంటే ఆ యొక్క సో మనకు దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉన్నాడని చెప్పుకోవచ్చు. And that's why we all want sons, correct? అదే కదా మనం కోరుకుంటున్నాం. So that our sons will take care of us when we get old. మరి నేను ఎప్పుడైతే ముసలివాడనయ్యానో ఆ సమయంలో నా కొడుకులు నన్ను చూసుకోవాలని మనం కోరుకుంటాం. But daughters are no less, right? Amen. Parents have daughters? I am also one. Okay. So I'm sure we have learned there is no discrimination, no, in the current generation. But I think those customs, that is how it was there. మరి ఒకనొక సమయంలో ఆ విధంగా ఉండేది, కొడుకులే ముఖ్యం అని చెప్పేసి ఉండేది. ఈ యొక్క జనరేషన్ లో అటువంటిది ఏమీ లేదు. మనము కొడుకైనా కూతురైనా అందరం సమమే అని చెప్పేసి మనం ఈ రోజులో భావిస్తున్నాం. Okay, so I hope you understood this, right? So we have to live with that confidence that God will sustain me. Maybe I'm going through like Naomi and Ruth today, but God will bring blessings in my life one day at the proper time. ఈ రోజుల్లో మనము నయోమి లాగా రూతు లాగా వెళ్తూ ఉండొచ్చు, కానీ మరి ఒకానొక సమయంలో దేవుడు నన్ను అన్ని రకాలుగా కూడా ఆశీర్వదిస్తాడు. దేవుడు నాతో ఎల్లప్పుడూ కూడా ఉన్నాడు అనేటువంటి ఆ యొక్క నమ్మకం కలిగి మనం జీవించాలి. So probably these are the few things. If you feel it is just we are not living with that, probably we can apply these things in our lives. మరి ఒకవేళ అలా గనుక ఉండకపోతే ఈ యొక్క విషయాలు మనము మన యొక్క జీవితంలో అన్వయించుకోవచ్చు. So we have to trust the God's timing, right? There is a timing for God, and things doesn't work as per our timing. మరి మనము అనుకున్న సమయంలో కొన్ని విషయాలు జరగకపోవచ్చు, కానీ దేవునికి ఒక సమయం అంటుంది, ఆ సమయంలో జరుగుతూ ఉంటాయి. As his child, we have to act with integrity like Boaz, right? No matter whoever is watching or not watching, does it benefit me or not, but I'm going to be self-righteous, making sure I'm righteous and not try to do hide and seek. మరి ఎవరు చూస్తున్నారో చూడట్లేదో అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి మరి మనము ప్రతి విషయంలో కూడా ఒక మంచి ప్రవర్తనతో మరి ఈ బోయజ్ వలె మనం కూడా అన్ని విషయాల్లో ఒక విధానంగా మనం వెళ్తూ ఉండాలి. Opportunity to build someone, like Ruth, through Boaz, she got an opportunity to become part of God's family. I'm sure as Christians there are so many people who are lost. So we can use every opportunity to see how we can bring them into the family of God. మరి ఇప్పుడు మన ఇక్కడ బోయజ్ మరి రూతు విషయంలో ఒక అన్యురాలు అయినప్పటికీ కూడా దేవుడు ఆమెను తీసుకుని వచ్చి ఆ యొక్క వంశావళిలో ఒక భాగంగా చేసి ఉన్నాడు. అదే విధంగా మరి అనేక మంది ఇప్పుడు ఈ రోజులో తప్పిపోతున్నారు. వాళ్ళని మనం తీసుకుని వచ్చి మరి దేవుని రాజ్యంలో వాళ్ళని మరలా తిరిగి పునరుద్ధరించవచ్చు. And finally, finding purpose in challenges. Sometimes challenges or difficult situation, we may think my life is not going anywhere, but there may be some purpose in that challenges. మరి కొన్ని సమయంలో మనకు ఛాలెంజెస్ వస్తుంటాయి, మనకి కొన్ని ఎదుర్కొనేటువంటి విషయాలు వస్తూ ఉంటాయి. ఆ యొక్క సమయంలో కూడా మన యొక్క నమ్మకాన్ని మనం వదిలిపెట్టకూడదు. So one day God can give those eternal blessings like Ruth and Naomi in our life. మరి నయోమికి రూతుకి ఏ విధంగా అయితే దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చాడో ఒకానొక సమయంలో మనకి కూడా అటువంటి ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తాడు. And as he has prophesied, so we see the legacy here. Now from Perez, we read in the 4th chapter, right? Perez to Obed, you see here Boaz, Obed, Jesse, David and Jesus. So there from nobody they have become the lineage of Jesus Christ. మరి ఇక్కడ మనం గనక చూస్తుంటే ఆ వారసత్వం ఎలాగైతే వచ్చిందో మనం చూడవచ్చు. మరి రేచల్, లియా, అదే విధంగా మరి పెరెజ్, మీకు కనిపిస్తుంది. సో అమినాదాబ్, నాషోన్, సల్మాన్, బోయజ్, ఓబేద్, ఇట్లాగా అంటే ఆ యొక్క వంశావళి ఏ విధంగా అయితే ముందుకు కొనసాగిందో మనం ఇక్కడ చూడవచ్చు. వారసత్వం. Okay, so I hope we understood. Okay, this is the entire book of Ruth. Today we are closing, and I hope we have learned something from life of Naomi and Ruth.
మరి ఈ యొక్క 4 అధ్యాయాల ద్వారా మరి మన ఆ యొక్క రూతు విషయం మనం నేర్చుకుని ఉన్నాము. మరి ఈ యొక్క గ్రంథం ద్వారా అనేక విషయాలు మనం నేర్చుకున్నామని తెలుసుకున్నాం. Okay, so we will probably, even if after all this you are still confused, who is husband of Ruth, father of Ruth, mother of Ruth, okay, we'll probably see a short video. We'll try and connect from first chapter till today what we have learned and how this book can help us in our life. మరి ఇన్ని విషయాలు మనం తెలుసుకున్నప్పటికీ కూడా ఎవరు బోయజు, ఎవరు యొక్క రూతు, ఎవరు అని చెప్పేసి బోయజ్ ఎవరని చెప్పేసి మనకు గనక ఒకవేళ కన్ఫ్యూజన్ అనుకుంటే ఒక వీడియో మీకు చూపిస్తున్నాము. ఆ వీడియోలో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. So Sharath, whenever you are ready, please. So it is, quickly explains chapter by chapter. So please focus. Ravi will try to summarize for each chapter. మరి ఇక్కడ ఒక్కొక్క చాప్టర్ గా మరి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబడి ఉంది. దానికి Okay, that's okay. Then I think we can probably show next week. Yeah, sir, that's fine. I think we can show next week. Yeah, without volume, I think it may not help much. So yeah, we'll probably see if next week we can show. But I hope that we have learned something from the entire book of Ruth and try to see where probably we are in. We are probably like Boaz or Naomi or Ruth, wherever we are. Let's believe that God is there. He has already redeemed us. He will always restore us each and every day, and He will make sure God will sustain us throughout our lifetime. మరి ఈ యొక్క రూతు పుస్తకం నుంచి మనం అనేక విషయాలు నేర్చుకున్నామని అనుకుంటున్నాను. మరి ఏంటంటే మనము ఏ స్థితిలో ఉన్నామో, బోయజు స్థితిలో ఉన్నామా, నయోమి స్థితిలో ఉన్నామా, లేదంటే రూతు స్థితిలో ఉన్నామా, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మరి దేవుడు మనలను రక్షిస్తాడు, మన చుట్టూ ఉన్నాడు, మనకు ఉన్నటువంటి విషయాలన్నింటిలో కూడా ఆయన కేర్ తీసుకుంటాడు అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. Amen. God bless us all. Thank you. మరి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ఆమేన్. ఓకే, ఆమేన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మంచి వాక్యాన్ని ఈరోజు మనం నేర్చుకున్నాం. ఎందుకంటే దేవుడు మన యొక్క జీవితంలో, అంటే ఇప్పుడు మనం నయోమి ఒక రూతు జీవితంలో చూసుకున్నట్లయితే దేవుడు వాళ్ళ యొక్క జీవితాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ వాళ్ళని ఎప్పుడు విడవలేదు. ఎందుకంటే వాళ్ళతో పాటు ఉండి వాళ్ళకి వచ్చిన సమస్యలన్నీ దేవుడు మనం ఎండప్తో చూసుకున్నట్లయితే వాళ్ళకి ఒక ఆశీర్వాదపడబడ్డారు. సో అదే రీతిగా మన జీవితంలో కూడా దేవుడు ఏ విషయంలోనైనా కానీ మమ్మల్ని విడవరు. ఎందుకంటే దేవుడు ఉద్దేశం ఏముందంటే మనమందరము ఆయన యొక్క సన్నిధానంలో ఆయన యొక్క బిడ్డలుగా ఉండాలనేసి దేవుడు ఆశపడుతున్నాడు. సో ఈరోజు మనం చూసుకున్నట్లయితే స్పెషల్గా నాకు ఏమనిపించిందంటే, మంచి వాక్యం నాకు బాగా ఇన్స్పైర్ అయిందంటే, దేవుడు
మనం ఈ లోకంలో అన్ని సంపాదించుకొని ఒకవేళ దేవుడా అంత ఆయన 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 చెప్పిన మాట ప్రకారం మనం జీవించలేకపోతే అదంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఇష్టపడేది ఒకటి ఏంటంటే మాథ్యూ 16:26 చెప్పినట్టు ఈ లోకమంతా మీరు లోకంలో ప్రతి ఒక్కటి సంపాదించుకుంటే మన ప్రాణం నష్టపరిహారం చేసుకుంటే ఏం ప్రయోజనం అన్నట్టు వాక్యం చెప్పినట్ల మన జీవితంలో దేవుడు అంటే ఒక నయోమి రూత్ వాళ్ళ జీవితం ఒక మొత్తం మనం స్టోరీ అంతా చూసినట్లయితే వాళ్ళు ఎన్నో కష్టాలు ఇబ్బందులు అయినా వచ్చినాయి, కానీ దేవుడి మాటకి వాళ్ళు ఎప్పుడు విడవకుండా దేవుడు చెప్పిన మాటను వాళ్ళు ఒకరినొకరు అండర్స్టాండింగ్తో ఎంతో దేవుడిని అంటే ఒక మాట మీద ఒక కమిట్మెంట్ మీద వాళ్ళు ఉండి దేవుని విషయంలో వాళ్ళు ఎంతో ఒక మంచి ఈ రోజు మనం అందరం ఒక మంచి ఇన్స్పైర్గా ఒక మెసేజ్ వాళ్ళ ద్వారా మనం నేర్చుకున్నాం. సో ఐ హోప్ మన అందరికీ దేవుడు ఒక మంచి జీవితాన్ని ఇచ్చిండు, మనందరినీ ఒక మంచి జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. సో అలాంటి జీవితం మనం ఎప్పుడు దేవుడికి బెస్ట్ ఇచ్చేలాగా మనం ఉందాం. ఎందుకంటే దేవుడు కోరుకున్నది ఒకటి ఏంటంటే మనమందరము రైచియస్నెస్గా ఉండాలి. సో దేవుడు ఇప్పుడు ఈరోజు జస్టిస్ అన్న చెప్పినట్టు దేవుడు ఏ విషయంలో మమ్మల్ని విడవడు, ఎందుకంటే మన దగ్గర ఎంత రైచియస్నెస్ ఉంటుందో అంత బ్లెస్సింగ్స్ కూడా దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. సో ఐ హోప్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో మంచి వాక్యం నేర్పించిన అన్నకు ఒకసారి అందరం క్లాప్స్. So before close the meeting, we have some announcement. Thank you brothers and sisters joining the today's service. So మనకి ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ అయిన ఉంటే దయచేసి మీకు రెస్పాన్స్ కార్డ్ ఇస్తారు, దాన్ని ఫిల్ చేయండి. సో మీకు అసరస్ వాళ్ళు ఇస్తారు. మీరు ఇంకా దేవుని గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే దయచేసి రెస్పాన్స్ కార్డ్ ఇస్తే వాళ్ళు మీకు ఇంకా వివరాలు చెప్తా ఉంటారు. సో దానికోసము మాకు అసరస్ ఉన్నారు, దయచేసి మీరు దాన్ని ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఇంకొకటి, సో నెక్స్ట్ సండే మనకి ఇక్కడ ఉండదు సర్వీసు, పైన ఉంటుంది కేఎల్ఎన్ హాల్లో. సో ఉదయం 9 గంటలకు ఉంటుంది. అది మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి, 9 గంటకే ఉంది, 10 o'clock కాదు, ఎందుకంటే ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి. సో మనందరికీ 9 గంటకు సర్వీస్ ఉంటుంది, దాన్ని మనము పాటించాలి, దాన్ని ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఇంకొకటి, సో మనకు నెక్స్ట్ సండే సో ఇప్పుడు జస్టిస్ అన్న చెప్పినట్టు ఒక క్విజ్ ఉంటుంది బుక్ ఆఫ్ రూత్ బుక్ నుంచి. సో అందరు ప్రిపేర్ అవ్వాలండి, దానికోసం కావాల్సిన ఆన్సర్ మీరు సిద్ధంగా చేసుకుంటుండండి. దానికోసం మనకు గిఫ్ట్ కూడా వస్తాయి అనుకుంటున్నాను. సో వినయ్ బ్రదర్ గిఫ్ట్ కూడా ఇస్తారు, సో దాన్ని మీరు రెడీగా ఉండండి. సో ఇంకొకటి, సో ముఖ్యంగా సో మనకి ఏంటంటే వచ్చే శుక్రవారం అంటే గుడ్ ఫ్రైడే సర్వీస్ ఉంటుంది. బట్ అది ఏంది ఎక్కడ అనేది మనకు దానికి ఫర్ ఇన్ఫర్మేషన్ అంతా మన ఎఫ్జెల్స్ మాకు బై థర్స్డే లోపల చెప్తారు. దానికోసం మనము ఎఫ్జెల్స్ని కలుసుకోవాలని కోరుకుంటున్నాను. సో ముఖ్యంగా చాలామంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. సో స్పెషల్గా సిక్ ఉన్న వాళ్ళందరినీ మనం ప్రే చేస్తాము. స్పెషల్గా మా ఫ్రెండ్ మా సహోదరుడు మీకు అందరికీ తెలుసు, బొరబండ మినిస్ట్రీ నుంచి బ్రదర్ అనిల్. సో ఆయన ఒక కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాను. సో ఆయన ఒక డయాలిసిస్ అయితేనే. సో మీరు అందరూ ప్రేయర్ రిక్వెస్ట్లో చేసుకోండి. దేవుడు ఆయన ఒక జీవితంలో మంచి మిరాకిల్ చేయాలి. ఎందుకంటే దేవుడు మన జీవితంలో ఎప్పుడు మన తోడుగానే ఉంటారని ఒక వాక్యం మనకి ఆధారంగా ఉంది. సో ఆ జీవితంలో దేవుడు తన యొక్క జీవితంలో అద్భుతం చేయాలనేసి మీరందరూ ఆయన కోసం ప్రేయర్ చేయాలనేసి కోరుకుంటున్నాను. సో ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్, సో షామ్ క్యాంప్ ఉంది మనకి. సో ఆల్రెడీ చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో ఇప్పుడు కూడా రిజిస్ట్రేషన్ ఓపెన్ ఉన్నాయి. అది మంత్ ఆఫ్ ఏప్రిల్ 20th వరకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. సో ఎవరైనా ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదే అంటే వాళ్ళు 20th వరకు డేట్ ఉంది, దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేసి కోరుకుంటున్నాను. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకు 30వ తారీఖు అంటే మంత్ ఎండ్ వరకు మన టైం ఉంటుంది. సో పేమెంట్ చేయలేకపోతే ఒకవేళ పేమెంట్ మనం చేయలేదంటే రిజిస్ట్రేషన్ చేసుకుని కూడా క్యాన్సల్ అయిపోతుంది. సో దయచేసి ఇది మనం గుర్తు చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో దేవుడు ఇవన్నీ మన విషయంలో మనం గుర్తు చేసుకుని అందరి కోసం మనం ప్రార్థించుకుందాం. సో దేవుడు మన జీవితంలో ఆశీర్వదించింది కాక. సో ఇంకొక సమయంలో మనం అందరం వచ్చినట్లయితే ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ గాడ్ ప్రభా, మా జీవితంలో మీరు మంచి అవకాశాన్ని కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా, మాతో నడిపిస్తున్నందుకు నీకే వేలాది వందనాలు, స్తోత్రం ప్రభా. మా జీవితంలో బలపరిచినందుకు వందనాలు ప్రభా. మీ రూతు జీవితంలో ఎలాగో ప్రభా మీరు తోడుగా ఉన్నారు, నీడుగా ఉన్నారు ప్రభా, వాళ్ళని ఎప్పుడు మీరు విడవలేదు. సో ప్రభా మా జీవితంలో మీరు మా తోడుగా ఉండి నడిపించండి, మమ్మల్ని ఆశీర్వదించండి, బలపడించండి ప్రభా. మా జీవితంలో మీరు ఉన్నందుకు ధన్యవాదాలు ప్రభా. మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకే వేలాది స్తోత్రాలు ప్రభా. మీరు సహాయం చేస్తున్నందుకు వందనాలు స్వామి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, బలపడించండి ప్రభా.
అవును ప్రభా, అనారోగ్యంతో బాధపడుతూ వాళ్ళందరినీ ప్రభా మీరే ఆస్వాదించి బలపరిచిన వాళ్ళందరికీ మంచి ఆరోగ్యాన్ని బలన శక్తిని దయచేయండి స్వామి. ప్రభా మీరే సహాయం చేయండి ప్రభా. అవును ప్రభా, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని, ఇక్కడ వచ్చిన మా బ్రదర్స్ని సిస్టర్స్ని ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున ఆశీర్వదించి కృపలను నడిపించమనేసి ఈ చిన్న ప్రార్థన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. సో మంచి సమస్య కలుగుతుంది.